మనుషులు పైరూపాన్ని చూస్తే దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. బిడ్డలారా, మనుషులు కనిపించే భక్తి కాదు నువ్వు చేయాల్సింది, పరమ తండ్రి అయిన దేవుడు మెప్పు చేసేటువంటి భక్తి నువ్వు చేయాలి. అది క్రైస్తవ ఆధ్యాత్మిక బ్రతుకు, అది క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం. లోతు భార్యతో దేవుడు చెప్పాడు నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు. ఆమె ముందుకు ప్రయాణమై వెళ్తా ఉంది కానీ దేవుడు చెప్పిన మార్గం, దేవుడు చూపిన స్థలం వైపు, పర్వతం వైపు వెళుతుంది కానీ ఆమె మనసంతా వెనకాలే ఉంది. భక్తి జీవితంలో దేవుడిని చూస్తూ నువ్వు చేసే భక్తిలో దేవుడి మీద నీకు మనసు ఉండాలి కానీ లోకం మీద మనసు ఉండకూడదు. దేవుడి మీద మనసు ఉండాలి కానీ లోకం మీద మనసు ఉండకూడదు. ఈరోజు కుటుంబ వ్యవస్థల్లో ఈ మారు మనసు లేక కట్టుకున్న భార్యకు భర్త మీద మనసు ఉండాలి, తల్లిదండ్రుల్లో అయినటువంటి వారికి బిడ్డల మీద మనసు ఉండాలి, బిడ్డలకు తల్లిదండ్రుల మీద మనసు ఉండాలి, కుటుంబం అంతటికి యజమానుడు మనసు కుటుంబం మీద ఉండాలి. ఈరోజు మనసు ఉండవలసిన చోట ఉండక ఎన్నో ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టుకుంటూ ఉన్నారు. భక్తుడైన సొలొమోను ఒక మాట అంటాడు, పరాక్రమశాలి పట్టణమును స్వాధీనపరచుకుంటు కంటే కూడా ఒకడు మనస్సును తన స్వాధీనపరచుకోవడం శ్రేష్ఠుడు అంటాడు. ఒక రాజు పట్టణాన్ని స్వాధీనపరచుకోవడం గొప్ప విషయం కాదు,